బీఆర్ఎస్తో పొత్తుకు మాయావతి ఒకే బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళండి అంటూ కొన్ని చూస్తాం. రాసి పెట్టుకున్న మిత్రులారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్రెడిబిలిటీ మొత్తం కూడా పోగొట్టుకున్నాడు ఈ తెలంగాణ సమాజంలో. ఆయనే సూసైడ్ చేసుకున్నాడు, రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఇక ఉండదు అనేది స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అది ఆయన ఇండిపెండెంట్ ఉన్నా ఆయన గౌరవించే వాళ్ళం. కానీ ఈరోజు బీఆర్ఎస్తో కేసీఆర్తో పొత్తు పెట్టుకొని దాన్ని ఒక రాజకీయ వ్యూహంగా అని అనుకుంటున్నాడు. కానీ అది రాజకీయ వ్యూహం కాదు. ఆర్ఎస్పీ ఒక సూసైడల్ వ్యూహం అనుకోవాలి, పొలిటికల్ సూసైడల్ వ్యూహం అంతే తప్ప వేరే ఏముండదు అక్కడ. బీఆర్ఎస్తో పొత్తుకు మాయావతి ఒకే బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళండి అంటూ కొన్ని చూస్తాం. రాసి పెట్టుకున్న మిత్రులారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్రెడిబిలిటీ మొత్తం కూడా పోగొట్టుకున్నాడు ఈ తెలంగాణ సమాజంలో. ఆయనే సూసైడ్ చేసుకున్నాడు, రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఇక ఉండదు అనేది స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అది ఆయన ఇండిపెండెంట్ ఉన్నా ఆయన గౌరవించే వాళ్ళం. కానీ ఈరోజు బీఆర్ఎస్తో కేసీఆర్తో పొత్తు పెట్టుకొని దాన్ని ఒక రాజకీయ వ్యూహంగా అని అనుకుంటున్నాడు. కానీ అది రాజకీయ వ్యూహం కాదు. ఆర్ఎస్పీ ఒక సూసైడల్ వ్యూహం అనుకోవాలి, పొలిటికల్ సూసైడల్ వ్యూహం అంతే తప్ప వేరే ఏముండదు అక్కడ.